మనం మార్నింగ్ తినే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా మన ప్లేట్‌లో కనిపించేది దోసనే కదా! వారానికి 2, 3 సార్లైనా దోస అనేది కంపల్సరీ. ఈ దోసని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. మనం రెగ్యులర్‌గా తినే దోసనే కదా! ఇందులో కొత్తేముంటుంది? ఒక గ్లాసు మినపగుళ్ళు, 2 గ్లాసులు బియ్యం వేస్తే అయిపోతుంది కదా! అని అనుకుంటున్నారా? కానీ నేను చెప్తున్న ఈ 2 ఇంగ్రీడియెంట్స్ కనుక మీరు యాడ్ చేసుకుంటే మనం రోజు తినే దోసల కన్నా ఈ దోసలు రుచి ఇంకాస్త ఎక్కువుంటుంది. మరి ఎలానో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మీ నవీన. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులో 1 కప్పు మినపగుళ్ళు అయితే వేసుకున్నాను. అదే కప్పుతోటి 1 కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. కుదిరితే మీరు కూడా రేషన్ బియ్యమే ట్రై చేయండి. ఎందుకంటే వాటి వల్ల వచ్చే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ 1 స్పూన్ మెంతులైతే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 4 స్పూన్ల పచ్చిశనగపప్పు అయితే వేసుకున్నాను. సో వీటినన్నిటిని శుభ్రంగా 2, 3 సార్లు కడిగి పెట్టుకొని 4, 5 గంటల పాటుగా సోక్ చేసి పెట్టుకోవాలి. ఈవినింగ్ 5కి అట్లా నానబెట్టుకుంటే సరిపోతుందండి. నైట్ 9కి అట్లా మిక్సీకి వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా చక్కగా 5 గంటలైతే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పు వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మొత్తం పప్పుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వేసి పెట్టుకున్న పిండిని ఏమాత్రం కదిలించకుండా మూత పెట్టి నైట్ అంతా అలా పక్కన పెట్టుకోవాలి. మనం దోసలు వేసుకునే 3 గంటల ముందైతే ఇదిగో ఈ కప్పుతోటి నేను ఏ కప్పుతో అయితే బియ్యం, మినపగుళ్ళు అయితే వేసుకున్నానో అదే కప్పుతోటి పెరుగైతే యాడ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, బాగా పుల్లగా ఉన్న పెరుగు మాత్రమే యాడ్ చేయాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెరుగు కలిపి పెట్టుకున్న 3 గంటల తర్వాత అయితే దోసలు వేసుకోవాలి. ఇలా పెరుగు, పచ్చిశనగపప్పు వేసి చేసిన దోసలైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. రెగ్యులర్‌గా వేసే దోసల పిండి కన్నా ఈ దోసలు తినేటప్పుడు మీకు తేడా అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా 2 పక్కల ఆయిల్ వేసుకొని దోసలైతే వేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా వస్తాయి. మనకు కొంచెం మందంగా రావాలన్నా, కొంచెం పలచగా వేసుకోవాలన్నా కూడా ఎంత ఈజీగా వస్తాయంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి ఇలా పచ్చిశనగపప్పుతోటి, పెరుగుతోటి ట్రై చేసి చూడండి. పుల్లటి పెరుగైతే మనం 3 గంటల ముందు దోసలు వేసుకునే ముందు వేసుకుంటే సరిపోతుంది. లేదు నార్మల్ పెరుగు అనుకుంటే మీరు నైటే పిండి వేసి పెట్టుకుంటాం గదా! అప్పుడే పెరుగు కూడా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. పెరుగు వేసుకోవటం వల్ల దోసలైతే ఎంతో సాఫ్ట్‌గా వస్తాయి. ప్లస్ మనము పచ్చిశనగపప్పు, మెంతులు వేసుకోవటం వల్ల మంచి కలర్ కూడా వస్తాయి. దాంతో పాటు మంచిగా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు రేషన్ బియ్యం వేసుకునే మాటైతే ఈవినింగ్ 4, 5కి అట్లా పప్పు నానబెట్టుకుంటే సరిపోతుందండి. లేదు మా దగ్గర రేషన్ బియ్యం లేవు, నార్మల్ బియ్యం ఉన్నాయనుకుంటే మీరు ఆఫ్టర్‌నూన్ అదే లంచ్ అయిపోతుంది కదా! ఆ టైంలో అయితే మీరు పప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో! ఈ దోసలని ఉల్లి కారంతో, పల్లీ చట్నీతో తింటుంటే ఆ టేస్టే వేరండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా వీడియో, నచ్చితే ఒక లైక్ ఇచ్చి, చిన్న కామెంట్ ఇచ్చి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.